రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేసాం పెద్ద టైంలో. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారిని ఒక్కసారైనా కలుస్తానా లేదా అని ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా కూడా నేను ఒక్కసారి కూడా చిరంజీవి సార్ని కలవలేకపోవడం, ఆయన మూవీ ఒక్కటి కూడా చేయలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. పైన భగవంతుడు అనేవాడు నిజంగా కలవాలని ఆయనతో కలిసే ఇది ఉంటే ఏ రోజైనా జరుగుతుందేమో చూద్దాం. ఆ వీడియో చిరంజీవి గారి దాకా వెళ్ళింది. డబుల్ ఎస్ మొత్తానికి సక్సెస్. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకు మించి వీడి ఫేస్ అన్ని గిచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. చిరంజీవి గారిని కాల్ చేశారు, ఆయన పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేశారు. అవును. ఫస్ట్ అసలు షేర్ చేయి. హలో ఎవరండి అంటే పులి సీత గారైనా మాట్లాడేది అని. అవునండి మీరెవరు అన్న. నా పీత బుర్రకి అప్పటికి కూడా అర్థం కాల. అంటే ఆయన చాలా స్లోగా మాట్లాడుతున్నారు, చాలా డీసెంట్ గా ఉంది వాయిస్. నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను అన్నారు. సార్ నీ వీడియో చూసాను, నిజంగా తల్లి ఇట్లాంటి అభిమానించే వాళ్ళు ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని. బేసిక్ గా నువ్వు ఆ వీడియో చూడంగానే నాకు ఎక్కడో హార్ట్ టచింగ్ అనిపించింది. పులి సీత చిరంజీవి గారిని కలుసుకుంటాను, ఆయనతో మాట్లాడతాను, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు నాకు. నిన్న గమనించావని. అవునవును. ఈ అమ్మ కడుపున ఇలాంటి ఇద్దరు పుట్టారు చూసావా. వాళ్ళు ఒకరు దేశాని కోసం అయితే ఇంకొకరు ప్రజల కోసం. ఒకప్పుడు రామారావు లాంటి మనిషి ఇంకా పుట్టరు, యుగ పురుషుడు అంటారు కదా. మన జనరేషన్ వచ్చేటప్పటికి ఇలాంటి పర్సన్ ఇంక పుట్టరు అని మన పిల్లలకు మనం చెప్తాం. మీ అబ్బాయితో ఒక 5-6 నిమిషాలు మాట్లాడారు. దట్టు అమ్మకి గోల్డెన్ వీసా ఉంది, నీకు సెలవులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి కలువు అని కూడా చెప్పారు. ఎంత హ్యాపీగా ఉంది అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అంతకు మించి ఉంది. దట్టు నువ్వు నిన్న సార్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా. ఒకసారి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏపీలో పరిపాలన ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం రోడ్లు ఎలా ఉన్నాయంటే బంగారంలా ఉన్నాయిరా, పాలు పోసి పాలెత్తుకోవచ్చు అని అన్నావు. ఇప్పుడు అది చెప్పంగానే ఎంతమంది మన లకారాలతో తిట్టారో ముందు అది గ్రహించాడు ఆయన. అది నువ్వు చెప్పావు సార్, నేనే ఇట్లా లకారాలతో ఇట్లా అది పెట్టిన తర్వాత సార్ ఆ వీడియో కింద నిజంగా బాగలేకపోయి ఉంటే, రోడ్లు వ్యవస్థ సరిగ్గా లేకపోయి ఉంటే ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి దేశం మొత్తం మీద ఫస్ట్ ర్యాంక్ రాకపోతుండే. మొన్నటికి మొన్న వరంగల్లో ఒక అబ్బాయికి బాబుకి బాలేదు. పవన్ కళ్యాణ్ చూడాలని నాకు చిన్నప్పటి నుంచే ఉండే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సువర్ణతో సరదాగా అని చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్న సెలబ్రిటీస్ తో, బట్ కొంతమంది గెస్టులతో చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలు లైఫ్ టైం కొన్ని మెమరీస్ గా అనిపిస్తాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేసాం పెద్ద టైంలో. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారిని ఒక్కసారైనా కలుస్తానా లేదా అని ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో చిరంజీవి గారి దాకా వెళ్ళింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కానీ చిరంజీవి గారు చివరిగా పిలవటం జరిగింది ఆ ఇంటర్వ్యూ చూసి. సో రైట్ నో నాతో పాటు సీత ఉంది. ఆ జర్నీ ఎలా అనిపిస్తోంది, ఒక అభిమాని తన ఇష్టమైన హీరోని కలిసినప్పుడు ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. మామూలుగానే పులి సీత ఫుల్ వైరల్, బట్ ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సీతక్క. హాయ్ రా. మళ్ళీ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ. డబుల్ ఎస్ మొత్తానికి సక్సెస్. 2026 లో ఎస్ కి మామూలుగా లేదంట, ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి. అవునా? ఓకే, దాని ప్రభావం అయి ఉండొచ్చు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకు మించి నాకు పులిసీత గెస్ట్ గా తెలుసు, తర్వాత నీ బిహేవియర్, నీ మెంటాలిటీ బట్టి పర్సన్ పరంగా నచ్చావు. దట్టు మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం కాబట్టి, ఆ ఇష్టం మాకు కూడా ఉంది కాబట్టి అలా ఇంకొక బాండింగ్ కలుస్తూ వచ్చింది. ఇంటర్వ్యూకి ఒక్కొక్కటి బాండింగ్ పెరిగింది. బట్ ఎప్పుడైతే లాస్ట్ ఇంటర్వ్యూ పెద్ద టైంలో చేసామో ఆ ఇంటర్వ్యూలో తెలియకుండా నువ్వు ఎమోషనల్ అయ్యావు. చిరంజీవి గారి గురించి అంటే ఆయన గురించి నీకున్నటువంటి అభిప్రాయం వ్యక్తపరిచావు. కానీ ఆ వీడియో వెళ్తుందని అనుకోలేదు. చిరంజీవి గారి దాకా వెళ్ళింది.
అవును. ఆ ఇంటర్వ్యూ అప్లోడ్ అయిన వెరీ నెక్స్ట్ డే చిరంజీవి గారిని కాల్ చేశారు, ఆయన పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేశారు. అవును. ఫస్ట్ అసలు షేర్ చేయి, ఏం జరిగింది, చాలా మందికి తెలుసుకోవాలంది. నాకు తెలుసు బట్ ఆడియన్స్ తెలియాలి. యాక్చువల్గా ఆ రోజు ఇంటర్వ్యూ అయిపోయిందా, మీరు అప్లోడ్ చేశారా, మీరు ఆ రోజు చెప్పావు నువ్వు, నేను అప్లోడ్ చేస్తున్నాను అక్క, నైట్ అప్లోడ్ అయిపోతుంది అని చెప్పావా? ఓకే మా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 1:45 2 ఆ ప్రాంతాన్ని అనుకుంటా, సీకే అని ఒకటి నెంబర్ వచ్చింది. మామూలుగా ఇంకా వేరే ఎవరు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది సార్ వరకు వెళ్ళింది, సార్ చూసారు, సార్ మనకు కాల్ చేస్తారని మైండ్ లేకపోతుండే నాకు. అవునా, సీకే అని వచ్చింది, మిస్డ్ కాల్ వచ్చింది. నేను అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా. ఆ తర్వాత ఇది మళ్ళీ కాల్ బ్యాక్ చేద్దామని చెప్పేసి ఆ సీకేకి చేశాను. ఒక 2-3 రింగ్స్ రాగానే లిఫ్ట్ చేశారు. హలో అనేసి అంటే, హలో ఎవరండి అంటే, సీత గారైనా పులి సీత గారైనా మాట్లాడేది అని చెప్పారు. అవునండి మీరెవరు అన్నా. నా ఈ పీత బుర్రకి అప్పటికి కూడా అర్థం కాల. అంటే ఆయన చాలా స్లోగా మాట్లాడుతున్నారు, చాలా డీసెంట్గా ఉంది వాయిస్. అవునా, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను అన్నారు. ఏంటి అప్పటికి నాకు బ్రెయిన్కి స్ట్రైక్ అవుతుంది. ఏంటి అన్న, అమ్మ నేను మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ నిజమా సార్ అంటే, ఎస్ నిజమా అని నవ్వారు. అప్పుడు నవ్విన తర్వాత నాకు ఇంకా లిటరల్ అక్కడ ఫోన్లోనే ఏడ్చేసా నేను. ఏడుపు వచ్చేసింది ఆయన వాయిస్ వినంగానే. పలానా చిరంజీవి గారు నాకు కాల్ చేస్తున్నారు అనగానే ఏడుపు వచ్చేసింది నాకు. లేదు నిన్న నువ్వు చూసావు కదా ఎలా కూల్ అన్నట్టు. లేదమ్మా నేను నీ వీడియో నాకు అమెరికా నుంచి ఎవరో కుమార్ అని తను పెట్టారమ్మా, నేను చూశాను. నిజంగా తల్లి, ఇంత గొప్ప అభిమానం ఇట్లాంటి అభిమానించే వాళ్ళు ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని. బేసిక్గా నువ్వు ఆ వీడియో చూడంగానే నాకు ఎక్కడో హార్ట్ టచింగ్ అనిపించింది. పులి సీత, తప్పకుండానమ్మా నేను చెప్తాను, నేను ఇప్పుడు షూటింగ్లో వేరే ఇక్కడ ఉన్నాను, లొకేషన్లో ఉన్నాను, రాగానే చెప్తానని చెప్పేసి చెప్పారు. నాకు అప్పటికి అసలు మాటలే రాలే, ఏడుస్తూనే ఉన్నా నేను. నువ్వు ఏడవకు, నేను వచ్చిన తర్వాత నేను పిలిపిస్తాను, నువ్వు ఇంటికి వద్దు అని చెప్పేసి ఆ రోజు నువ్వు చెప్పాను ఆయనకి అన్ని, ఇట్లా అయిందంటే నువ్వు సింహబాటే మన ఇంటికి రావడానికి ఎవరితో అవసరం లేదు, నేను చెప్తాను అని చెప్పేసి అవును మాట్లాడి, అందరు బాగున్నారా సార్ అంటే, బాగున్నారమ్మా మీరందరూ బాగున్నారా అడిగారు. ఇంక అంతటితో ఫోన్ కాల్ అయిపోయింది. అది అయిపోయినప్పటి నుంచి ఇంక నాకు నిద్ర లేదు, ఆకలి లేదు. అంటే ఎప్పుడెప్పుడు సార్ వస్తారా, ఎప్పుడెప్పుడు కలుస్తారా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఈ ఆతృత అనమాట. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ, అప్పుడు ఆదివారం అంటే ఒక సినిమా వచ్చేది, అడవి దొంగ, ఇట్లాంటి సినిమాలన్నీ, వేట, ఇట్లాంటి సినిమాలన్నీ అసలు 9-9:30కి వార్తలు అయిపోయినాక వచ్చేదన్నమాట. నైట్ 11కు 12కు అయిపోయేది సినిమా. అట్లా అంత ఇదితో కరుడు గట్టి ఉన్నాం. ఆ ప్రేమంతా మనకు తెలీదు. అలాంటి చిరంజీవిని మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో కలుసుకుంటామని, చేస్తామని ఎంత మనకు తెలీదు. ఎక్కడో పల్లెటూరులో ఉండే మేము హైదరాబాద్ ఏ పక్క ఉందో కూడా తెలియదు నాకు 14 years బ్యాక్. అట్లాంటిది ఈరోజు ఆయన నాతో మాట్లాడాడు అని అంటే ఎలా ఉంటుంది చెప్పు. ఆ ఇది నేను ఎట్లా తీసుకోవాలి అని మొత్తానికి అలా జరిగింది. తర్వాత ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి రాగానే ఆయన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ మేనేజర్ కాల్ చేశారు, ఇట్లా సార్ కూడా చెప్పారు ఇట్లా రమ్మని చెప్పేసి. అవునా ఓకే అని చెప్పి ఫైనల్గా నిన్న వెళ్ళి చూస్తుంటే నాకు మాటలు రాలా. నువ్వు చూసావు కదా నా ఇది ఎలా ఉండేది, మాటలు తడబడిపోయాయి. అప్పటికి ఆయన చేతితో గ్లాస్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి, నువ్వు ముందు తాగి సెటిల్డ్ అయిన తర్వాత మాట్లాడదామని చెప్పి ఆయన అంత టైం అంతా స్పెండ్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సువర్ణ. నేను మాక్సిమం 1.5 hour పైన మాట్లాడారు. ఆల్మోస్ట్ 1 hour 45 minutes 1 hour 45 minutes అది నాతో మాట్లాడాడు అని అంటే, నేను ఇప్పటికి కూడా ఇది కళా నిజమా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎంత బాబోయ్, అసలు గూస్ బంప్స్ వచ్చేసి నాకు చిరంజీవి సార్ని కలుస్తున్నాము అని అంటే. అంత మెగాస్టార్లు ఎవరు ఊరికే అయిపోర్రా. నిన్న సార్ని చూసిన తర్వాత అంత ఇది ఉంది కాబట్టి, అంత ఉత్తముడు కాబట్టి, ఆ మాట్లాడే విధానం కానీ, ఆ మాటల్లో చెప్పడానికి అసలు వర్డ్స్ లేవురా నాకు. ఇంకా అంతకు మించి వేరే లెవెల్ అనమాట. కాబట్టి ఈరోజు మెగాస్టార్ అనే ఒక ఇదిలో పొజిషన్లో ఆయన అందలంలో ఉన్నారు అని అంటే, ఆ గొప్ప మనసుకి సెల్యూట్. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్, పెద్ద దిక్కు అనే మాటలు వింటుంటాం. నిన్న మనం వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి ఆ టైం ఏదైతే స్పెండ్ చేసామో, ఆల్మోస్ట్ ఒక సినిమా చూసినంత టైం స్పెండ్ చేసి ఉంటాం. చాలా ఒక అభిమానులు ఎంత పండగ చేసుకుంటారో నిన్న మీట్ చేసినప్పుడు అనిపించింది. నిజంగానే ఆయన్నే చూస్తూ ఉండాలనిపించింది కదా. నేనైతే ఆయన్నే, నాకైతే అసలు కళ్ళు ఇట్లా పక్కకి పోలే.
మళ్ళీ మళ్ళీ పుడతావా ఏంటి? మళ్ళీ మళ్ళీ పుడతా ఏంటి అసలు ఇలాగే నా పరిస్థితి ఎలా ఉన్నిందంటే నిజంగా ఆ మూవీలో, పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు ఒక రైల్వే మినిస్టర్ని కలవాలంటే పాపం ఎంత తప్పించిపోయాడు, ఎంతమందిని అడిగాడు, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడు, కానీ కలవలేదు కదా. చివరిగా ఆ కారు పోయేటప్పుడు ఇది లిఫ్ట్ చేస్తే అప్పుడు బయటకు వచ్చి అప్పుడు మాట్లాడడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. నిజంగా నాకు అలాగే అనిపించిందిరా. ఆ మూవీలో ఆయన రైల్వే మినిస్టర్కు ఉన్న కఠినత్వము ఇక్కడ చిరంజీవి గారికి లేదు. ఆయన విషయం ఆయన చెవిలో పడంగానే అంతటి మనిషి నేను ఎక్కడ, అసలు చిరంజీవి గారు ఎక్కడరా, ఆ ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించడం అనేది నేను ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. నాకు ఇంకా మాటలు రావట్లేదు. నాకు మొన్న ఏడుపు మామూలుగా వస్తే ఇప్పుడు నాకు వచ్చే కన్నీళ్ళు ఇవి కన్నీళ్ళు కాదు, నిజంగా ఆనంద బాష్పాలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిరంజీవి గారిని కలుసుకుంటాను, ఆయనతో మాట్లాడతాను, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు నాకు, నిన్న గమనించాను. ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకుంటాను. మనుషులు ఉంటారు, పుడతారు, పోతూ ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళు కొందరే ఉంటారు. అంటే భగవంతుడిని మనం చాలా కోరుకుంటాం. సార్ నేనేం కోరుకుంటాను, స్వామి నాకు మంచి జీవితాన్ని ఇవ్వు, నా బిడ్డలకి మంచి భవిష్యత్తునివ్వు, నాకు మూవీస్లో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాం. కానీ దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించారు అంటారు. ఈ అమ్మ కడుపున ఇలాంటి ఇద్దరు పుట్టారు చూసావా, వాళ్ళు ఒకరు దేశాని కోసం అయితే ఇంకొకరు ప్రజల కోసం. ఇద్దరు కూడా మొత్తానికి దేశమన్నా ప్రజలన్నా ఒక్కరే. సో ఈయన ఇదిలో ఈయన, ఆయన ఇదిలో ఆయన, ఎంతమందికి ఇన్ని చేస్తున్నారా? కరెక్ట్. మరి మనం అనుకునే కోరికలు ఎవరిని అడుగుతాం? దేవుడి రూపంలో వీళ్ళు పుట్టించాడు కదా, దేవుడే పుట్టించాడు కదా, మరి వీళ్ళనే కదా అడుగుతాం. సో నేను కలవాలని నిన్ను అడగడం, సార్ ఈ వీడియో సార్ చూడడం, ఆయన పిలవడం, ఆయన అంత ఆప్యాయంగా మాట్లాడడం, ఇవన్నీ దేవుడి కృపే కదా. కరెక్ట్. సో ఆయన ఆ కాంపౌండ్లోకి మనం అడుగు పెట్టిన తర్వాత ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది. ఏది చూసినా చూడకపోయినా ఈ తుది శ్వాస వరకు అది పవన్ సార్కి కానీ, చిరంజీవి మెగాస్టార్కి కానీ, ఆ కుటుంబానికి అంకితం. ఎందుకు అనంటే జీవితంలో, వాళ్ళ జీవితంలో జర్నీలో ఎంతమందికి నేను కరోనా టైంలో చూశాను. చిరంజీవి గారు ఎంతమందికి ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేశారో, అది ఆర్టిస్టులకు కూడా ప్రొవిజన్స్, ఆ ఇంట్లో సరుకులు కానీ పంపించడం కానీ, అంత గొప్ప మనసు ఎవరుకుంటుందిరా ఈ లోకంలో, ఈ కాలంలో చాలా మంది కోటీశ్వర్లు ఉన్నారు. నాట్ ఓన్లీ కోవిడ్, ఆయన దాకా ఒకరికి సహాయం కావాలి అని ఎవరు కాల్ చేసినా, నిన్న కూడా మనకు చెప్పారు, డబ్బు సాయం చేయడం, హెల్త్ పరంగా ఎవరైనా కాలేజీలో సీట్ కావాలంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పంగానే వెంటనే కాలేజ్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన షెడ్యూల్, చిరంజీవి గారు అంటే ఆయన కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ఆయన అభిమానులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవును, షెడ్యూల్ ఒక 2-3 days ఖాళీ ఉందంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, కానీ ఆ టైంలో కూడా ఇప్పుడు మనల్ని పిలవడం, మనం వెళ్ళి కలిసాం, మన తర్వాత ఇంకా చాలా మంది కలవడం, నిన్న సాయంత్రమే మళ్ళీ పెద్ద సెలబ్రేషన్స్కి వచ్చారు. ఆ కాస్తంత టైంను కూడా ఆయన కేటాయించుకోవట్లా, ఆయన అభిమానుల గురించే కేటాయిస్తున్నారు. ఒకప్పుడు రామారావు లాంటి మనిషి ఇంకా పుట్టరు, యుగ పురుషుడు అంటారు కదా. మన జనరేషన్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎవరైతే మన జనరేషన్లో ఉన్నామో ఇలాంటి పర్సన్ ఇంక పుట్టరు అని మన పిల్లలకు మనం చెప్తాం. చిరంజీవి అనే పర్సన్ పోతే ఇంక పుట్టరు, అలాంటి పర్సన్ ఇంక రాడు. అందుకే నేను ఎప్పుడూ అంటుంటాను, అలాంటి వ్యక్తులు నిండు నూరేళ్ళు నా ఆయుష్ పోసుకొని కూడా హ్యాపీగా ఉండి చెప్పాను సార్తో, నేను బతికితే సంపాదిస్తే నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, ఏదన్నా చుట్టుపక్కల ఏదైనా ఇబ్బంది అయితే చేస్తాను. కానీ ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఈ చిరంజీవి లాంటి వాళ్ళు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు చూడు, వాళ్ళు బతికితే ఎంతోమంది ప్రజలు బ్రతుకుతారు. మరి ఏది గొప్పతనం చెప్పు? అందుకే నా ఆయుష్ పోసుకొని కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్తాను. అది హార్ట్ఫుల్గా వచ్చిన మాట్రా ఇది. అదేదో మనకు వాళ్ళు ఏదో చేస్తారనో ఏదో పెడతారని కాదు, మనసులో అంతటి ప్రేమ అనే అనురాగం ఉంది కాబట్టే, నిస్వార్థంగా ఉంది కాబట్టే ఈరోజు ఆయన్ని కలుసుకోగలిగాము. అంత ఈజీ కాదు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొత్తానికి నా కళ, ఏళ్ల తరబడి ఉన్న కళ నిన్న నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. దట్టు
నా బాబుతో కూడా వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అది ఇంకా చాలా గొప్ప విషయం. చాలా మంది నిన్న నేను పోస్ట్ పెట్టంగానే సీత గారి అబ్బాయిని కలిసారా చిరంజీవి గారు అంటే బేసిక్ గా మీ ఎగ్జామ్స్ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి జరుగుతున్నాయి. కానీ ఆయన చూడు క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి వీడియో కాల్ చేయగానే అవును, మాట్లాడు చేస్తాను ఆల్మోస్ట్ మీ అబ్బాయితో ఒక 5-6 నిమిషాలు మాట్లాడారు. దట్టు అమ్మకి గోల్డెన్ వీసా ఉంది నీకు సెలవులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి కలువు అని కూడా చెప్పారు. వాడు చాలా హ్యాపీ, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అన్నారు నా బిడ్డ. వాడు కూడా చాలా హ్యాపీగా తర్వాత ఫోన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ చిరంజీవి సార్ చాలా బాగా మాట్లాడారు మమ్మీ. ఒక చిన్న పసి హృదయము ఎలా కలవరిస్తుందో చూసావా, అది మెగాస్టార్ అంటే. వాడికి ఏం తెలియదు, మనకంటే అన్ని తెలుసు యాక్టింగ్ అనుకోవడానికి, పాపం వాడికి ఏం తెలియదు కదా. అలాంటి వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడాలి. సార్ మాట్లాడంగానే ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ అసలు నిజంగా చిరంజీవి సార్ నాతో మాట్లాడతాడని నేను ఎట్ట ఫీల్ అయ్యాను, వాడు అంతకు మించి ఫీల్ అయ్యాడు నా బిడ్డ. ఇంకా ఒక్కటి ఏంటంటే ఇంకా రియల్గా కలిసి ఉంటే వాడు ఇంకెలా ఉండేవాడో తెలియదు, కానీ వాడు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడంగానే వాడు మస్తు ఇదైపోయాడు. సో చాలా హ్యాపీగా ఉందిరా. ఈ జీవితం ఉన్నంత వరకు మెగా ఫ్యామిలీకి అంకితం. ఇంకా దాంట్లో ఇంకా మాటలు లేవు. ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం అప్లోడ్ చేశాక కొన్ని రీల్స్ చూస్తే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఈ అవార్డు యూజ్ చేసావు కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందేమో కానీ చిరంజీవి గారిని కలవలేము అని ఏడుస్తూ ఎమోషనల్ గా చెప్పావు. కింద లకారాలతో ఎల్వోడుతో బూతులు తిట్టారు. నిన్ను తిట్టారు, నన్ను తిట్టారు, ఇద్దరిని తిట్టారు. ఆడపిల్లలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు. అక్కడ ఒక అభిమాని తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో చిరంజీవి గారిని కలవాలన్నది లేదు. నాకు ఒక్కసారైనా ఆయన కలవాలనుంది, నా బిడ్డ కోరిక, నా కోరిక కూడా అని ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసే ప్రతి ఒక్కరు బూతులతో మాట్లాడుతున్నారు. మనం కూడా కొత్త కాదు కాబట్టి వదిలేసాం, పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ కమెంట్స్ పెట్టిన వాళ్ళు రీకమెంట్ పెట్టారు, మొత్తానికి కలిశారు, సాధించావని. ఎట్లా అనిపిస్తుంది? సో ఇంకా ఎంత హ్యాపీగా ఉంది అంటే, నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అంతకు మించి ఉంది. అక్కడ తిరుపతి కొండపైన కలియుగ దైవం అయితే ఇప్పుడుండే ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు చెప్పొచ్చు, మనం చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ గా మనం చూసాం కాబట్టి ఆ వర్డ్ వాడొచ్చని అనిపించింది. ఆ వర్డ్ మాట్లాడడానికి ఏమాత్రం తీసిపోరు. నిజంగా ఆయన దైవమే, నాకు అలా అనిపించింది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చాలామంది చాలా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూ బయట పెట్టిన తర్వాత కూడా చాలామంది బ్యాడ్గా మొరిగే వాళ్ళు బ్యాడ్గా మొరుగుతారు. అయినా మనకి ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాం, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాం. ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు, ఎవడో ఏదో అనుకుంటున్నాడు అని నన్ను మాట్లాడితే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా, మామూలు సంతోషం. అసలు ఆయన అంతసేపు అంత టైం ఇచ్చి ఇద్దరితో మాట్లాడడం అంటే నువ్వు మాట్లాడావు, నేను బిఫోర్ ఒకసారి కలిసినా కూడా ఇంత టైం ఎప్పుడు స్పెండ్ చేయలేదు. సో నాకు కూడా ఒక లైఫ్ టైం నీ వల్ల మెమరీ వచ్చిందని నేను హ్యాపీగా చెప్తా సీతక్క. నేను ఈ యొక్క జూన్ ఏదైతే 23rd ఉందో అది ఒక పెద్ద ఫ్రేమ్ వేసి చిరంజీవి గారిని పెట్టి అది నేను చేయించుకొని నా ఇంట్లో పెట్టుకుంటాను. అది నేను లైఫ్లో నేను జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో మర్చిపోలేను నేను. నేను ఒక దేవుడిని నిన్న కలిశాను, దేవుడు ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది నా కంటికి ఇప్పటికి కూడా. నా కళ్ళ ముందు చిరంజీవి గారు అలా మాట్లాడుతుంటే నా కళ్ళు ఐబాల్ కూడా పక్కకి వెళ్ళట్లేదు, ఆయన సైడ్ చూస్తున్నాయి. అది ఎంతో ఇది మైండ్లో ఉంటేనే, వాళ్ళ మీద అంత అభిమానం అంత ప్రేమ ఉంటేనే నీకు అది రావగలుగుతుంది. యాక్టింగ్ చేయడానికి కూడా కుదరదు అక్కడ. చాలా మంది కూడా కష్టం అది. ఆ లోపల ఇది ఎప్పుడో కరడు కట్టి ఉంటేనే నీకు ఆ ఇది వస్తుంది. నేను సార్ చెప్పారు కదా, నువ్వు ముందు ఆయన అరే ఎంతమందిని చూసుంటాడు ఆయన యొక్క జర్నీలో, ఎంతమంది అంటే మనస్తత్వాలు మనుషులు ఎన్ని రకాలు చూసుంటాడు. ఆయనకు తెలుసు ఎవరేంటి అనేది. ఆయనకి మన నిజమైన నిస్వార్థమైన ప్రేమ కాబట్టి తెలుసుకున్నాడు కాబట్టి మనకు ఆయన దగ్గర నుంచి ఆ భగవంతుడు ఫోన్ చేయించాడు. లేకపోతే అంత చిన్న విషయం, అంత ఆశామాష విషయం కాదు కదా. చాలా మందికి చిరంజీవి గారిని కలవాలని ఉంటది, కానీ అదంతా అందరికీ అది సాధ్యం కాదు. సో ఇంటర్వ్యూ వెళ్ళడం, ఇంటర్వ్యూ ద్వారా పిలవడం, మా అమ్మకి చెప్పిన, మా నాన్నకి చెప్పిన, పిల్లలకి చెప్పిన, ఇంట్లో వాళ్ళకి చెప్పిన, అత్త మామలకి, తర్వాత మా హస్బెండ్కి అందరికి చెప్పాను. మా అమ్మకి చెప్పగానే ముందు ఏమని తెలుసా, మా ఈరోజు చిరంజీవి సార్ని కలిసి వచ్చాం వాళ్ళ ఇంటికి పోయానంటే ఎవరైనా ఈ యాంకమ్మ చిరంజీవి సార్ మా సినిమాలో చేస్తుంటారు, ఏది ఆయన
ఈ సినిమాలో మెగాస్టార్ అంటారు కదా, ఆయనే కదా అని బుర్ర. ఇంకా అన్న కోపం వచ్చింది. నీకు చిరంజీవి అంటే, నాకు నువ్వు చిరంజీవి గారు అంటే ఇంక ఎవరు అనుకున్నాను ఆయన. నాకు ఇది అంటే వాళ్ళకి సినిమా ఇది చెప్తేనే అర్థమవుతుంది. మెగాస్టార్ అంటే అర్థం మెగాస్టార్ అంటే అర్థమవుతుంది. అవునా, ఇది ఆయన్ని కలిసి వచ్చినావు నువ్వా అని చెప్పి మా అమ్మ. అవును మా అంటే, అరే మీ నాయన కూడా లేడే, మీ నాయన వచ్చి నాకు నేను ఫోన్ చేపిస్తాలే, ఉండు మీ నాయనకి చెప్తాను అని చెప్పి ఫోన్ పట్టుకుని ఓయ్యా అంట పోతుంది ఈదులోకి. అసలు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మా నాన్న ఫోన్ చేసి, అవునా నాయన కలిసినవా అని అంటే, కలిసానైనా అంటే చాలా సంతోషం అని చెప్పేసి అన్నాడు మా నాయన. ఫోన్లేనైనా చిరంజీవి సార్ని కలిసావు, నీకు మంచి టైం స్టార్ట్ అయ్యిద్ది, ఇంకా డోంట్ వరీ అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎంతో అభిమానం సార్ అంటే, చిరంజీవి సార్ అంటే. ఆ విధంగా మాట్లాడాడు మా నాన్న కూడా. ఫస్ట్ మీ హస్బెండ్ ఫీలింగ్ ఏంటి? అబ్బో, ఆయన ఫీలింగ్ అసలు చెప్పలేం. ఏమన్నారు అసలు? పోయేటప్పుడే నువ్వు చిరంజీవి సార్ని కలుస్తున్నావు కదా, ఎప్పుడో ఆ జన్మలో అదృష్టం చేసుకున్నావే నువ్వు. ఈరోజు చిరంజీవి సార్ దగ్గర నుంచి నీకు పిలుపు వచ్చి ఆయన దగ్గర ఫోన్ చేసి ఈరోజు ఇంటికి పిలిపిస్తున్నారు. నిజంగా అదృష్టవంతులమే మనం. నువ్వు ఆయన దగ్గర, నేను రాలేకపోతున్నాను, నువ్వు దగ్గరికి వెళ్ళి నా కళ్ళు పెట్టుకొని కూడా ఆయన్ని చూడు ఎట్లా అని చెప్పేసి అసలు మామూలుగా హ్యాపీగా ఫీల్ అవ్వలే మా వారైతే. ఆయన కూడా ఎప్పుడెప్పుడు కాల్ వస్తే, ఎప్పుడెప్పుడు పిలిపిస్తారా, ఆయన ఎప్పుడెప్పుడు షూటింగ్ నుంచి వస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళి కలిసి రావాలని ఒక ఇదిలో ఉండే. అట్లా అసలు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ కానీ నాన్న కానీ అందరూ పిల్లలతో సహా అందరు ఎగిరికి అంతేశారు. అంటే అంత పిచ్చి. అంటే ఇప్పుడు నా బిడ్డకి, వాడికి 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల నుండి ఈ జనరేషన్లో చిన్నపిల్లలు కూడా మెగాస్టార్ అని ఎగిరి గంతేస్తున్నారంటే ఇంకా నువ్వు చూసుకో ఆయన క్రేజ్ ఏ లెవెల్లో ఉందో. ఒక బ్రాండింగ్ అలా స్థాపితపడింది. ఇంకా అలా వేరే రీప్లేస్ చేసేవాళ్ళు ఇంకెవరు రారు, ఉండరు. దట్టు ఒక థింగ్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ అనేది ఎక్కడికన్నా వెళ్తుంది అనేది భలే ప్రూవ్ అయింది యాక్చువల్లీ. సో ఇంకొక విషయం చెప్పాలరా, దాని తర్వాత చెప్దు. ఎవరైతే ఆ కుమార్ గారు నిన్న సార్ మనకి ఆ ప్రొఫైల్ అది చూపించారు, యుఎస్ నుంచి, ఆయనకి బాగా సన్నిహితులు అంట సార్కి, చిరంజీవి గారికి. ఆయన ఒకవేళ మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తే, కుమార్ గారు మీకు నా ధన్యవాదాలండి, నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీకు. నా యొక్క వీడియోని మీరు సార్కి చూపించి ఈ అమ్మాయి ఇట్లా అని చెప్పడం అనేది, మీరు పోస్ట్ చేయకపోతే సార్ చూడకపోతుండేమో. మీరు పోస్ట్ చేశారు కాబట్టి, సార్కి సెండ్ చేశారు కాబట్టి సార్ చూశారు. ఈరోజు నన్ను తన ఇంటికి పిలిపించి తను మాట్లాడారు. నిజంగా అండి మీకు సర్వదా సత్యదన్నద కృతజ్ఞతలు. నిన్న మెన్షన్ చేసి చెప్పారు, అవును నా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటారు, ఆయన చూసి నాకు పంపించారు. నేను మళ్ళీ ఇంటర్వ్యూ మొత్తం చూసారు. నేను షాక్ అయిపోయాను. నువ్వు ఎదురు కూర్చున్నప్పుడు చాలా సెన్సిబుల్ గా ఇంటర్వ్యూ చేసావు, చాలా బాగా చేసావు. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తే బాగుందని చెప్తే మామూలుగా చెప్తారు, హ్యాపీ థ్యాంక్స్ అండి అని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగి ఆయన అంటేనే పిచ్చి, అలాంటి వ్యక్తి సెన్సిబుల్ గా చేసావు, న్యాచురల్ గా చేసావు. ఇంటర్వ్యూలో ఉన్న విషయాలు చెప్తున్నారు అంటే మొత్తం 40 minutes ఎపిసోడ్ మొత్తం చూసారు ఆయన. అది చాలా బాగా నచ్చింది. అంటే సుమన్ టీవీకి ఒక బ్రాండ్ ఉంది అక్క, నిజం చెప్పాలంటే. సుమన్ టీవీ వీడియోలు ఎక్కడ దాకా వెళ్తాయి అన్న దానికి ఇది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. మా బాస్ కూడా చాలా హ్యాపీ, సుమన్ గారు కూడా. నిన్న రాగానే అన్నారు కదా చిరంజీవి గారు, సుమన్ నా శిష్యుడు అని చెప్పారు, ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నారని చెప్పేసి అడిగాడు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మా బ్రాండ్ అక్కడికి వెళ్ళినందుకు, అలా వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ వల్ల వెళ్ళింది అనుకోవచ్చు. నువ్వు ఇంటర్వ్యూ నా వల్ల అంట, నేను నీ వల్ల అంట. చెప్పు, ఏంటి సుమన్ టీవీ ఇంటర్వ్యూ అవునా కాదా చెప్పు. నిజమేరా, నిజంగా సుమన్ టీవీ అనేది నిజంగా నేను ఇట్లా మనము కలిసి మాట్లాడేది కాకుండా, ఈ సుమన్ టీవీ ద్వారా ఎంతో మంది పేదలకి సహాయం చేస్తున్నారు. ఎంతో మంది యొక్క బ్రతుకులు, వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటి కూడా అది వెలుగులోకి తీసుకొస్తున్నారు. చాలా మంది ఇలాంటి వాళ్ళు, మిగతా పనిచేసే టీం అంతా కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది. సో ఎక్కడెక్కడ ఎవరున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం, ఆవిడ నిరూపమ ఎవరో ఉన్నారు కదా, సో ఆవిడ కూడా బయట తిరిగి ఎవరైనా అనాథలుగా ఉండే వాళ్ళంతా తీసి ఎవరు ఏంటి అని చెప్పేసి, లేకుంటే ఏదైనా అనాథ శరణంలో జాయిన్ చేయడం వాళ్ళని, ఆవిడ వీడియోస్ అని నేను చూస్తూ ఉంటాను. సో ఎంత బాగా ఇది చేస్తున్నారు అంటే, ఇది ఒక సంఘ సేవ లాగా అనమాట ఈ సుమన్ టీవీ అంటే. మనం ఒక ఛానల్ పెట్టి డబ్బుని గెయిన్ చేసుకోవడమే కాకుండా, సో మన ఛానల్ పక్కన బయట ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా చేయగలుగుతున్నాం మనము అంటే, మనం ఒక పక్క డబ్బులు ఎర్న్ చేసుకుంటూ పక్కన వాడికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది చాలా గొప్ప విషయము. ఈ సుమన్ టీవీ అసలు ఇంత వైరల్ అవ్వడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది ఈ చేస్తున్నటువంటి కొన్ని సంఘాలు, కొన్ని సేవా సంఘాలు, సేవా కార్యక్రమాలు చేపట్టేవి ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళింది. ఇది ఇంకా కూడా మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ గారికి నేను ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. ఓకే, మొత్తానికి మా సుమన్ సార్కి ఫస్ట్ నువ్వు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ గారు.
నిజమే కదా అక్క, నేను కూడా ఆశ్చర్యపోయాను అసలు ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన వీడియో చూడడం కూడా చాలా గ్రేట్. నేను అసలు చాలాసార్లు ఇక్కడికి వచ్చాను కానీ బట్ ఎప్పుడు సుమన్ గారిని నేను కలవలేదు, ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు నేను. కలుద్దు గాని, ఎందుకంటే ఇంకొంచెం కొలాబరేషన్స్ అవుతాయి కాబట్టి. సీత అంటే ఇప్పుడు సుమన్ టీవీ అని ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు సీత అంటే పైన సువర్ణ అన్న సీత వచ్చిందని అడుగుతున్నాను నన్నైతే కింద. ఓకే, అలాంటప్పుడు ఇక నిన్ను కూడా ఎక్కడికి వెళ్తే సుమన్ టీవీ అని అంట. మొన్న నీ గ్లూటాథయాను చెప్పినప్పటి నుంచి సీత గారు నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు బేబీ, అది తీసుకోబట్టేవంటే ఎస్, నో సింగిల్ వర్డ్. సో ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి, మీకు వచ్చాయో నాకు తెలియదు కానీ నాకైతే బోల్డ్ అని వచ్చాయమ్మా. సో నిజంగా అది నేనేదో బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు దానికి నిన్నే చేసేద్దాం అనుకుంటున్నాం మరి. అవునా? సో రిజల్ట్ బాగుంది కదా, గ్లో వస్తుంది ఫేస్ లో, కనిపిస్తుందా? చాలా. దట్టు ఎప్పుడు మేకప్ వేసుకోవు మామూలుగా, నేను మేకప్ natural గానే వేసుకోను, నీకు వస్తా. తెలుసు కదా. అది నాకు తెలుసు కాబట్టి. అవునవును. సో ఇంకొంచెం చాలా మందికి యూజ్ అయ్యింది ఇన్ఫర్మేషన్ అనేది. గ్లూటాథయాన్ తీసుకోవాలి, నేను చెప్పినట్టు లాస్ట్ టైం చెప్పినట్టు. వాటర్ నువ్వు ఎట్లేదైనా 4-5 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది, ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో వాటర్లోనే ఉంది. సో మన బాడీ మెకానిజం అంతా ఓన్లీ డిపెండ్ ఆన్ వాటర్ కాబట్టి సో ఇది కూడా చెప్పాలి కదా మనం. ఎస్, సో మొత్తానికి ఒక వండర్ఫుల్ మెమరీ చిరంజీవి గారితో. అవునరా, దట్టు ఎక్కువ టైం స్పెండ్ చేశారు. మధ్య మధ్యలో జోకులు వేస్తా ఉన్నారు. అసలు మనం కలవడమే ఒక గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతుంటే నవ్విస్తున్నారు. అది చాలా మంచిగా అనిపించింది కదా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడ సార్, అసలు అవును, అబ్బా అనిపించింది నాకు. దట్టు వాళ్ళ మదర్ గురించి నీకు షేర్ చేశారు. అవును, నాకు మా మదర్ కి ఒక 5 years తేడా. తేడా అని చెప్పేసి నా కుటుంబంలో నేను ఎంత నెల్లూరు slang బాధ్యతగా గురించి ఉంటాను. మాట్లాడారు. నెల్లూరు స్లాంగ్ గురించి. ఎత్తుబారం అంటే ఏంటి అక్క, నాకు తెలియదు. చిరంజీవి గారు అడిగారు కదా. ఎవరైనా మా ఊరు నెల్లూరులో బాగుందనంటే ఏంది మెట్టుండే ఎత్తుబారంగా ఉండదు పోబా ఇంకోసారి చేసుకురా పో అని అంటారు ఇంట్లో, మా ఇంట్లో మా అమ్మ మా నాయన. ఎత్తుబారంగా ఉందంటే దరిద్రంగా ఉందని అర్థం. ఓకే ఓకే. ఇంకొకటి ఏదో కూడా ఏదో అన్నాడు ఇంకొకటి ఏదో అన్నాడు సార్, ఇంకొక వర్డ్ కూడా ఏదో చెప్పాడు. వాళ్ళ పెద్ద చెల్లెలు బాగా నెల్లూరు స్లాంగ్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నారు కదా. మనం నెల్లూరు, నేను 2 ముక్కలు మాట్లాడాను కదా, ఏమ్మా ఏంది ఎప్పుడు వచ్చినవా ఇది నెల్లూరు స్లాంగ్ లో, సార్ నవ్వాడు చూడు. సో నెల్లూరు చాలా బాగుంటుందిరా. దట్టు నువ్వు నిన్న సార్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఎన్నో రోజుల నుంచి అనుకుని, సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా. అసలు ఓపెన్ చేసేటప్పుడు ముందు నా ఫోటో కనిపించి ముందు సార్ ఫోటో కనిపించింది, ఆ కాషాయం బట్టలు వేసుకున్న తర్వాత. ఆ పైన స్వామివారిని చూడంగానే సార్ ఫేస్ లో ఒక బ్రైట్నెస్, ఓ మై గాడ్ నీకు కూడా ఆంజనేయ స్వామి ఇష్టం అమ్మా అని చెప్పేసి అన్నాడు చూడు. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను అనుకున్నాను సార్కి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కదా, మనం అలా ఇది చేసుకొని అలా పెట్టి అంత మైండ్లో ఇచ్చేసుకొని అది ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా సార్కి చాలా బాగా నచ్చింది. అసలు దాంట్లో నా హ్యాపీ అనిపించింది, అంటే తీసుకెళ్ళిన గిఫ్ట్ సార్కి నచ్చింది అన్నాడు. ఓకే. అండ్ ఇంకొకటి, అసలు కల్మషం లేకుండా ఒక మెగాస్టార్ నేను అన్న ఇది లేకుండా, అది ఎక్కడా లేదు. కామన్ మెన్ గా ఒక్క అణువు ఎక్కడ నేను మెగాస్టార్ని ఇంతమందికి నేను ఇది ఎక్కడ లేదు. చూసావా సార్ని అసలు ఎంత సింపుల్ గా, ఎంత హుందాతనంగా ఆ మాటలు మాట్లాడుతుంటే నిజంగా అబ్బా బాబోయ్, అసలు నా కళ్ళు పక్కకి తల తిప్పని కూడా తిప్పలేదు. చూసి నిజాయి కూడా చూడలేదు కదా నువ్వేదో ఇటు చెప్తున్నా కూడా. సో నాకు మళ్ళీ ఇంకా అవకాశం రాదేమో, సార్తో మాట్లాడే అవకాశం రాదేమో, ఇదే లాస్ట్ ఏమో అన్నంత ఇదిగా నేను ఆయన సాయే చూస్తూ మాట్లాడుతూ ఉండిపోయాను. నిజంగా వండర్ఫుల్ గా, నేను అసలు నా లైఫ్ లో ఒక మెమరబుల్ డే అది. నా ఊపిరినంత వరకు దాన్ని మర్చిపోలేను ఆ రోజుని. దట్టు ఒక అభిమాని కలవడం ఒక హ్యాపీ థింగ్, కానీ నీకు బంపర్ ఆఫర్ లాగా ఇంకో 2 ఆఫర్లు ఇచ్చాడు. అవును. ఒకటి, నువ్వు రోడ్ల గురించి ఒకసారి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏపీలో పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, రోడ్లు ఎలా ఉన్నాయంటే బంగారంలా ఉన్నాయిరా, పాలెత్తి పోసినట్టుగా ఉంది, పాలు పోసి పాలెత్తుకోవచ్చు అని అన్నావు. అది కాస్త వైరల్ చేసి రోడ్లు వచ్చి రండి అని మనల్ని కూడా ఎల్ వర్డ్స్ తో తిట్టారు, కమెంట్స్ చేశారు. నువ్వు అక్కడ జరిగిన సంభాషణ ఒకసారి చిరంజీవి గారు చెప్పావు కదా, చిరంజీవి గారు ఎలా రియాక్ట్ అయ్యారో నేను లైవ్ లో విన్నాను, బట్ ప్రేక్షకులు చూడాలి కాబట్టి ఒకసారి చెప్పు ఆ కాన్వర్సేషన్. ఇప్పుడు అది చెప్పంగానే ఎంతమంది మన లకారాలతో తిట్టారో ముందు అది గ్రహించాడు ఆయన. అది నువ్వు చెప్పావు సార్ ఇట్లా లకారాలతో ఇట్లా అది పెట్టిన తర్వాత సార్ ఆ వీడియో కింద నిజంగా బాగలేకపోయి ఉంటే, రోడ్లు వ్యవస్థ సరిగ్గా లేకపోయి ఉంటే ఈరోజు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి దేశం మొత్తం మీద ఫస్ట్ ర్యాంక్ రాకపోతుండే. అన్ని అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి అది ఎవడో ఇచ్చేది, ఏదో డబ్బులు పెడితే ఇచ్చేది కాదు కదా. అది మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని దిక్కుల రోడ్లు వేసి చేస్తేనే, అంటే ఆయన కష్టాన్ని అక్కడ పెడితేనే వచ్చిన ర్యాంక్ అది.
దాని గురించి నేను మాట్లాడితే నేను చెప్తున్న మా ఊరు దగ్గర నుంచి లేదు అంటే ఫస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్యాచ్ వర్క్లు అంతా వేసుకొని బాగుండింది. ఆ తర్వాత ఈ 2 yearsలో పోయింది అది. మిగతా పక్కనున్న రోడ్డు గుంటలు వచ్చి పోయింది. అది ఎప్పుడో ఏళ్ల తరబడి వేసిన రోడ్డు. ఇప్పుడు అక్కడ బాగలేదని చెప్పింది కూడా నేనే, బాగుందని చెప్పింది నేనే, నా ఊరికి సంబంధించి బాగలేదని చెప్పింది నేను. దాన్ని పట్టుకొని చాలా మంది ముందు నువ్వు ఇది చేసుకో, మీ ఊరికే సరిగ్గా రోడ్ లేదు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని చెప్పేసి సార్కి అప్పుడు చెప్పే ప్రయత్నంలో ఆ సార్ ఇమీడియట్లీగా మనం ఆల్రెడీ అంతకుముందు అంతా ఇచ్చున్నాం సార్కి, పవన్ సార్కి నా వాట్సాప్లో వాటిల్లో ఇట్లా చెప్పేసి అర్జీ పెట్టున్నాం. అది వెంటనే సార్ స్పందించి మాట్లాడడం జరిగింది. అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయలే. సార్ అది నాకు ఇచ్చిన గొప్ప వరం, నిన్న ఆ విధంగా మాట్లాడడం అనేది. ఇమ్మీడియట్లీ మాట్లాడి చేశాడు చూడు. అసలు సంబంధం లేదు సబ్జెక్ట్ అది. కానీ మన ఒక అమ్మాయి ఇంతమంది తిడుతున్నారు, ఇంతమంది ఇది చేస్తున్నారని అనిపించుకోకూడదని అప్పటికి ఇమీడియట్లీ తీసుకున్న నిర్ణయం ఆయన. సో అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందిరా. దట్టు మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ రోడ్లు పడ్డాయంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ చిరంజీవి గారి ఆలోచన ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారి దాకా చేరవేశారు, ఎవరు ఇబ్బంది పడకూడదని. నీ ద్వారా అది చేరింది. అవును, వీడియో కూడా చూసారు పవన్ సార్ నిన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మామూలుగా నువ్వు ఫస్ట్ నుంచి కలవరించేది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతూ ఉన్నావు. అవును. సో చిరంజీవి గారు కూడా చెప్పారు, అమ్మ త్వరలో త్వరలో నేను పవన్ కూడా బాబుని కూడా నేను కల్పిస్తాను, మాట్లాడిస్తాను అని చెప్పేసి అన్నారు సారు. ఓకే, నాకు ఒక కోరిక అయితే నెరవేరింది. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు అభిమానిస్తూ మెగా బ్రదర్స్ అంతే, పవన్ సార్ అండ్ చిరంజీవి సారు. అది దట్టు ఈయన పొలిటికల్గా వచ్చిన తర్వాత పవన్ సార్ ఓడిపోయినప్పటికి కూడా నేను మాట్లాడడం ఆపలేదు. సో మొన్న ఇప్పుడు జగన్ పరిపాలన ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను, చాలా తిట్టించుకున్నాను. 2 years పరిపాలన ఉండగా, ఎలక్షన్స్ 1.5 సంవత్సరం ఉండగా కూడా మాట్లాడి వాళ్ళ చేత ఎన్నో అవమానాలు పడ్డాను. ఇది జగన్ ప్రభుత్వంలో ఎన్నో తిట్టిలో బూతులు మాట్లాడారు, ఫోన్లు చేశారు, బెదిరించారు, అన్నీ చేశారు. అయినా కూడా నేను ఎక్కడ అదరలేదు బెదరలేదు. నేను మాట్లాడతా. పవన్ సార్ని ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన పొలిటికల్గా మాటలకి వీళ్ళు మాట్లాడకుండా ఆయన పర్సనల్ వ్యక్తిత్వాన్ని తీసుకొని వచ్చి, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చి, వాళ్ళ భార్యలను తీసుకొని వచ్చి, పిల్లల్ని తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతాము అని చెప్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. పక్కనుండే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారేమో, కానీ నా బోటిది ఊరుకుండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అభిమానిస్తున్న హీరోని ఎవరన్నా అంటే ఊరుకోము. ఇంక్లూడింగ్ అభిమానులనే కాదు, మనల్ని అభిమానించే వాళ్ళు, నా ఫ్యామిలీ కానీ, మా అమ్మ నాన్న కానీ, మా అత్త మామని కానీ, నా పిల్లల్ని కానీ, నా భర్తను కానీ, ఏదేమైనా కూడా నేను ఊరుకోను. మొన్నటికి మొన్న తెలంగాణలో అంటే వరంగల్లో ఒక అబ్బాయికి బాబుకి బాగాలేదు. సో అతని లాస్ట్ విష్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పంగానే అది తెలియంగానే వెరీ సూన్ ఆయన వచ్చి కలిశారు. దాన్ని కూడా కొంతమంది పొలిటికల్ స్టంట్ గా భావించి వస్తున్నాడు అని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని. ట్రోల్ చేశారు. దానికి నేను ఇమ్మీడియట్లీ కౌంటర్ ఇచ్చానుగా. ఎవరో మాట్లాడలేదు, ఆ పేరుని అని ఉన్నాడు కదా, ఆయనే మాట్లాడింది. నేను దానికి ఇచ్చిన, నువ్వు ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, ఎవరికి బాగలేకపోయినా అభిమానులు ఆయన పిలిచారు అని అంటే పరిగెత్తుకుంటూ ఆ బిడ్డ పరిస్థితి బాగలేదు కాబట్టి ఆయన వెళ్ళాడు అన్న, ఎందుకు అంత కంగారు పడతావు? నువ్వు కొంచెం ఆగు, రేపు ఉత్తరోత్తర ఫ్యూచర్లో నువ్వు మాట్లాడిన మాటలకి, చేసిన దుర్భాషలకి పశ్చాత్తాపంతో నువ్వేదన్నా మంచాన కొంచాన పడితే, అయ్యో పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నానంటే దట్టు మీ దగ్గరికి కూడా వస్తారు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పెట్టాను అనమాట. అది కూడా బాగా వైరల్ అయింది, వీడియో బాగా వెళ్ళింది అనమాట. అది అట్లా పవన్ సార్ మీద ఏది పడినా కూడా పొలిటికల్ గా అది మాట్లాడుతుంటా నేను. అండ్ నిన్న కాన్వర్సేషన్ లో సార్ ఒక మాట మాట్లాడారు, మీరు ఆడపిల్లలు అయి ఉండి నిన్నైతే మ్యారేజ్ చేసుకున్న పిల్లలున్న ఫ్యామిలీని చూసుకుంటూ మెగా ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు మాట్లాడుతున్నారు. కొంతమంది ₹1 తీసుకుని మాట్లాడతారు, కొంతమంది ఇంకొక అవసరం ఉంటుందని మాట్లాడతారు, నిస్వార్థంగా ఉన్నారు మీరు సో అని చెప్పి మాట్లాడారు. ఆ మూమెంట్ చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నేను వరంగల్ది కూడా షేర్ చేశాను, లైవ్ రిపోర్టింగ్ కి వెళ్ళి చేశాను సార్, బట్ కలిసే సందర్భం రాలేదు. అట్లా మైక్ పెట్టినప్పుడు పక్కగా నెట్టేశారని చెప్పాను, అది వైరల్ చేసి మమ్మల్ని తిట్టారు సార్ అని కూడా చెప్పిన, ఎక్స్ప్రెస్ చేసి. అప్పుడు కూడా ఏం చెప్పారు, ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా మా మీద అభిమానంతో అక్కడ దాకా వెళ్ళి మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు. అరే, నిస్వార్థంగా ఉండే ప్రేమకి అవధులు ఏముండవు, కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు మనం మెగాస్టార్ని కలిసాం, కంపల్సరీ తప్పకుండా ఈ వీడియో కూడా ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన వరకు చేరుతుంది. డెఫినెట్గా నేను ఆయన కూడా కలుస్తానని నాకు ఎందుకు అనిపిస్తుంది అలాగా. ఆల్రెడీ మనకి చిరంజీవి గారు చెప్పారు. సో డెఫినెట్గా ఈ వీడియో వింటే కనుక ఆయన పిలిపిస్తారు, ఆయనే మనం కలుస్తాం. ఓకే, సరే. ఇప్పుడు ఒకవేళ అభిమానిగా కలవాలనుకుంటున్నావు, అంతా బాగుంది, నీకేమో పొలిటికల్ గా మాట్లాడడం ఇష్టం, ఏదో ఒక చిన్న మాట
కూటమి ప్రభుత్వం గురించి, ఈవెన్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా కూడా నువ్వు అవును, నేను ఊరుకోను. సో కూటమి ప్రభుత్వం అంటే నీకు ఇష్టం, చంద్రబాబు గారు అంటే ఇష్టం, భువనేశ్వరి గారు అంటే ఇష్టం, అవును. నారా లోకేష్ గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం, మా బాలయ్య బాబు. బాలయ్య బాబు గారు అన్న ఇష్టం. అవును. సో నీకేంటంటే పొలిటికల్ స్టాండ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నావు, నిస్వార్థంగా తీసుకుంటున్నావు. నిస్వార్థం మరి రేపు ఏదన్నా కొంచెం కొలాబరేట్ అయ్యి ఏదన్నా పార్టీ వైజ్ స్టాండ్ తీసుకోమంటే ఏంటి, నేను ఇప్పుడు దాకా యాక్టర్ గా చూసాం, నెక్స్ట్ ఏమన్నా పొలిటీషియన్ కూడా చూసే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్ గా రా. అంటే ఇది మధ్యలో ఏదో ఎవరో చెప్తే వచ్చిపోవడానికి, లేకుంటే ఎవరో పొమ్మంటే పోవడానికి అలా వచ్చింది కాదు, నిస్వార్థంగా వచ్చింది. కాబట్టి ఆ ఇది అనేది పోదు. యాక్చువల్గా పవన్ సారు మామూలుగా ఆయన హీరోగా చిన్నప్పటి నుంచి చూస్తా వచ్చాము. ఇప్పుడు పొలిటికల్గా వచ్చిన తర్వాత ఇంకా ఆయన మీద రెస్పెక్ట్ పెరిగింది. ప్రజల కోసం ఆయన పడుతున్న తీరు, ఆ బాధను బట్టి ఇంకా ఆయన మీద అభిమానం రెట్టింపు అయ్యింది కానీ తగ్గదు. కాబట్టి అలాంటి వాళ్ళకి సపోర్ట్గా మన వరకు ఎంతవరకు మన వంతు బాధ్యతగా మనం ఎంతవరకు చివరి నా ప్రాణాల వరకైనా సరే నేను దాన్ని అడ్డుపెట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమే చేస్తాను. మాటల ద్వారా ఇది చేస్తాను తప్ప ఇంకా అంతకుమించి వదులుకోవడాలు చేసుకోవడాలు ఏముండదు. మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నావు, నన్ను కూడా హ్యాపీగా ఉంచు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ సో నేను తొందరగా సుమన్ టీవీ ద్వారా మా మెగాస్టార్ ని కలిశాను. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కలవాలని నాకు కోరికగా ఉంది. సో ఆయన కూడా కలిసేస్తే ఈ లైఫ్ అయిపోతుంది, అంతటితో ఫిల్ అయిపోతుంది. తప్పకుండా మళ్ళీ లాస్ట్ లో ఈ వీడియో కూడా అక్కడ దాకా వెళ్ళాలని మళ్ళీ కోరుకుంటున్నాను. ఆ వీడియో ఎలా వెళ్ళిందో ఈ వీడియో కూడా వెళ్ళాలి. నువ్వు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే చాలా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జెన్యున్ గా ఉన్నావు. పొద్దున్న లేస్తే ఎన్ని బూతులు తిడుతున్నారో అందరూ అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఏది ఇస్తున్నారు ప్యాకేజ్. ఇప్పుడు పవన్ సార్ని ఎలా ప్యాకేజీ అని అట్లా అంటున్నారు, మీకు కూడా ఇస్తే మాట్లాడుతున్నారులే, చేస్తే మాట్లాడుతున్నారులే అని చెప్పేసి దుర్భాషలు ఆడుతున్నారు కదా. ఇది చాలా దారుణం అబ్బా. మరి ఈ ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల్లో కానీ యూట్యూబ్ మాధ్యమాల్లో మాట్లాడే వాళ్ళు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. అయినా ఏం పర్వాలేదు, మనం నమ్ముకున్న ఒక లీడర్ గురించి, మనం నమ్ముకున్న నాయకుల గురించి మనం ఎంత దూరమైన మాట్లాడొచ్చు, తప్పేం లేదు. నేను నాలాగా మాట్లాడే వాళ్ళకి నేను అదే చెప్తున్నా, ధైర్యంగా ఉండండి. ఎవడేమనుకున్నా మీకు సంబంధం అలా అనుకుంటారు. ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. సో అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే నా తుది శ్వాస వరకు నేను ఏదైతే న్యాయం పక్కనే ఉంటాను, ఈ కూటమి ప్రభుత్వం పక్కనే ఉంటానమ్మా. దట్టు పవన్ సార్ మీద ఎవరైనా మాట్లాడినా కూడా ఫస్ట్ వీడియో నాదే ఉంటది. నేను ఊరుకోను, నేను ఒప్పుకోను కూడా. థ్యాంక్ యూ అక్క, చాలా హ్యాపీగా ఉన్నావు. అవును, నన్ను కూడా హ్యాపీగా ఉంచావు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ నైట్ అంతా నిద్రే పట్టలేదు నాకు. నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచు, అది లాస్ట్ డైలాగ్. బాలా నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా, సీత నువ్వు సంతోషంగా ఉండు, సో నన్ను సంతోషంగా ఉంచు, అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా ఒక లవ్లీ ఇంటరాక్షన్, ఇంటర్వ్యూ ద్వారా మన బాండింగ్ ఇంకా ఎక్కువ ఇంకా ఇదిగా ముందుకు సిస్టర్స్ అనే నేను చెప్తా. ఇప్పుడు నవ్వు, ఇప్పటి వరకు ఏదో ఒక ఇంటర్వ్యూ చేసి అట్లా ఉండేవాళ్ళం, బట్ నాకు నిన్న నీ వల్ల నాకు ఇంకా ఎక్కువ టైం చిరంజీవి గారితో కలిసే టైం వచ్చింది. ఆయనతో అంతసేపు మాట్లాడడం నా లైఫ్ లో ఈ 12 ఏళ్ల జర్నీలో ఎప్పుడు అంతసేపు నెక్స్ట్ కూడా అవకాశం రాదేమో. ఒక ఇంటర్వ్యూ అక్కడ దాకా తీసుకెళ్ళింది నీ వల్ల, ఆయన ముందు నేను కూర్చోగలిగాను అన్నప్పుడు నాకు కూడా ఎప్పటికీ లైఫ్ టైం ఉంటుంది. సో నీ వల్లనే నేను ఇప్పుడు మన ఇద్దరం మంచిగా సార్ని కలిసాం కదా, మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నాం కదా. ఆ పద్యం ఏదో ఒకసారి పాడదామా, సార్ చూస్తారేమో. సార్ సుమన్ టీవీ ప్రేక్షకులు ఒకటి చెప్పాలండి, చిరంజీవి గారితో మాట్లాడేటప్పుడు మెమరీస్ చెప్తాం కదా, ఈ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ పద్యం పాడేస్తుందా నాకు భయం వేస్తుంది. నేను ఆల్రెడీ కంట్రోల్ చేశాను, పద్యాలు గిద్దలు పాడద్దక్క అంటే నేను బాగా పాడతాను రా, చిరంజీవి గారి ముందు పాడతానని చెప్పింది వెళ్ళేటప్పుడు. నేను కంట్రోల్ చేశాను, మొత్తానికి దేవుడు కూడా ఇచ్చేసి ఆ పద్యం అయితే పాడలేదు. కానీ మీ ప్రేక్షకులు మీరు సహనంగా వినండి, పద్యాలు పాడుతుందంట, ఈ వీడియో వెళ్ళాలని కోరుకుంటుంది. సో ఇలా అయినా చిరంజీవి గారు చూడాలని కోరుకుంటుంది. సో మీరు నన్ను దయచేసి క్షమించండి, నిపుణుల ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది. మా చిరంజీవి గారికి ఆ హనుమంతుడు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన రాముడి గురించి ఆయన పాడినటువంటి పద్యాన్ని సార్కి వినిపిద్దాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో ఈ విధంగా అయినా మనము ఇది చేద్దామని మొదలుపెట్టు. సర్వేశ్వరుడగు జానకి రాముని శరణాంబుజంబులే శరణమనుము, భక్తరక్షకుడైన పట్టాభిరాముని వాత్సల్యమే మహాభాగ్యమనుమా, సర్వజ్ఞుడౌ రామచంద్రునితో వైరంబు కలనైన ఎంతటి ఘటనయనుమో, కారుణ్యదామడగు శ్రీరామ శపదంబు
తొలుతదుల్సుంతైన తెలియదనుమో దాసుడెరుంగక చేసిన లోపమనుమో రామనామమే మారుతి ప్రాణమనుమో భక్తయయాతి రక్షించి పవన సుత తప్పిదము కాంచి కాపాడు ధర్మమనుమా ఆ క్షమించండి, చిన్న తప్పు ఒకటి దొరికింది, క్షమించండి. పర్లేదు అక్క, బాగుంది. నేనేదో ముందు అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే పాడావు. సారీ, బాగానే చెప్పావు పద్యం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకొక పద్యంతో కలుసుకుందాం. ఓకేనా? Okay, ఫైనల్ thank you. సుమన్ టీవీ సో ప్రేక్షకులకి తప్పేదన్నా ఉంటే క్షమించండి. ఆ. ఆ చిన్న లోపం దొరికింది అది. సరే సీత గారు, ఆ. నా సువర్ణతో సరదాగా నా షో గురించి ఏమైనా చెప్పండి అండి. మీరు ఇంకా సో ఇంటర్వ్యూ ఈ చెప్పాలి, బేసిక్గా నేను ఇప్పుడు ఇది 5వ ఇంటర్వ్యూ తనతో చేయడం. నిజంగా లైక్ ఒక సిస్టర్ లాగా నేను తను ఫీల్ అవుతూ ఉంటాను. ఫస్ట్ ఇంటర్వ్యూకి తను ఎందుకు నాకు బాగా కనెక్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇప్పుడు 5th వరకు ఇంటర్వ్యూ కూడా ఈ జర్నీ అనేది సాగుతుంది అనమాట. నిజంగా చిరంజీవి సార్ని ఈరోజు కలిసాము, మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అని అంటే వన్ అండ్ ఓన్లీ సువర్ణ అండ్ ఈ సుమన్ టీవీ 2 ఎస్తో వచ్చినాయి కాబట్టి ఈ ఇయర్ ఎస్కి అసలు తిరుగులేదనమాట. సో నేను కూడా సీత కాబట్టి ఈ సువర్ణ, సీత, సుమన్, సో ఇవన్నీ SSS వచ్చింది కాబట్టి నిజంగా ఈ ఎస్ అనే పేరుతో నిజంగా నేను ఇది ఒక బ్రాండ్ కూడా బాగా ఇదయ్యేటట్టుంది కాబట్టి సో నిజంగా ఈ అమ్మాయి చాలా గ్రేట్ అండి. సో ఇంతకన్నా ఇంకేం చెప్పగలుగుతాను రా సుమన్ రా, యు ఆర్ మై బంగారం. థ్యాంక్ యూ సో మా మచ్ ఇంటి అక్క. బంగారం లాగా యు ఆర్ మై బంగారం. ఓకే, థ్యాంక్ యూ. Are you happy? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సువర్ణ సైనింగ్ ఆఫ్.